హ్యాపీ న్యూ ఇయర్ 2026. మన లైఫ్ను మార్చే ఇయర్ మావా. వస్తుంది 2026. తెస్తుంది హ్యాపీ సు. నాకు ఒక్కొక్కసారి అనిపిస్తుంది మామ, ఈ మధ్యలో 25 ఎందుకు వచ్చింది, 2024 నుంచి డైరెక్ట్ 26 జంప్ చేయొచ్చు కదా అనిపిస్తుంది మామ. 25 కూడా ఇదే చెప్పిన మామ. 2025 వేరు మామ, 2026 వేరు మామ. ఆ పేరులోనే వైబ్ ఉంది మామ. 2026 2025 ఏముంది మామ? 25లా అన్ని డిజాస్టర్లే. 2+2+6 ప్లస్ చేయమామ 10. మనం టాప్ 10లో ఉంటాం మామ. ఇయర్ ఏముంది మామ 2025లో? సైక్లోన్స్, ఫ్లడ్స్, స్టాంపేడ్స్. ఏదో నవంబర్ డిసెంబర్లో సినిమా లవర్స్కి మన మహేష్ బాబు అన్నది వారణాసి టైటిల్ రిలీజ్ అయింది, ప్రభాస్ అన్నది బాహుబలి రిలీజ్ అయింది. స్పోర్ట్స్ లవర్స్కి మన మెస్సీ మామ హైదరాబాద్ వచ్చాడు, ఆర్సీబీ ఒకటి గెలిచింది. ఇవి కాకుండా మనం 2025లో చూసిన ఫన్స్ ఏమున్నాయి మామ? ఒక పిల్ల పడలేదు, ఒక అమ్మాయి డేకలేదు మనల్ని. ఎందుకు మామ ఇంకా 2025 గురించి? వైబుంది బేబీ వైబుందిలే, 2026లో వైబుందిలే. పెళ్ళి కూడా అయిపోతుంది మామ. ఎందుకంటే హ్యాపీ ఇయర్ కదా. నాలాంటి సింగిల్ గల కష్టాలను తీర్చే ఇయర్ రా ఇది. అన్న అమ్మ టీ తాగడానికి రమ్మంటుంది. అన్న టీ తాగడం చెప్పు, 2026లోనే తాగుతాడని చెప్పు. వద్దంటే అన్నం కూడా ఎవడు పెట్టేటోళ్ళు లేలే నీకు. రాసి పెట్టుకో మామ. సక్సెస్ అంటే ఏందో, హ్యాపీనెస్ అంటే ఏందో 2026లో నీకు చూపిస్తుంది మామ. 2026లో మనం ట్రిప్కి వెళ్ళాలి గోవాకి, అది కూడా కారులోనే. అచీవర్స్ రా మనము. కసిగా పోరాడదాం, కసిగా ప్లాన్ చేద్దాం. మనోడు స్టేటస్ పెట్టాడు చూసావా? థ్యాంక్ యూ ఫర్ 2025 ఫర్ ఆల్ ద లెసన్స్ అంట. ఏడ్చాడు ఎదవగాడు. అరే వాడు ఎప్పుడు చూడు వాడి పర్సనల్ లైఫ్ కన్నా వీళ్ళ ఇంట్లో ఏం జరిగింది, ఆ ఇంట్లో ఏం జరిగింది, ఈ ఇంట్లో ఏం జరిగింది, ఇదే పని. ఆ గాసిప్స్ ఇక్కడ, ఈ గాసిప్స్ అక్కడ. వాడు 25లో కాదు 26లో కూడా బాగుపడారా. న్యూ ఇయర్ సెలబ్రేషన్సా? 2026 వచ్చాక ప్రతిరోజు సెలబ్రేషన్సేరా, ప్రతిరోజు పండగేరా. 2026లో రిషీసనా ఏ వస్తుందా? ఇంకా ఏళ్ళు మనల్ని ఏం చేస్తామో. బెంచ్ పాల్స్ తెలియని బెడ్ రా అది. బెంచ్ అంటే స్కూల్లో బెంచ్ అనుకునే టైప్ రా నేను. అయినా ఇంత నెగిటివ్ ఎనర్జీ ఉంది మామ నీ దగ్గర. మాట్లాడితే నెగిటివ్ మాట్లాడుతున్నావు మామ. కొత్త సంవత్సరంలోకి ఎంట్రీ ఇస్తున్నావు మామ. కాస్త పాజిటివ్ వైబ్స్తో ఉండు మామ. నేనైతే పాజిటివ్గా ఉన్నా కాబట్టి 2026 ఎందుకో నెట్ఫ్లిక్స్ ఫుల్ బిర్యానీ అనిపిస్తుంది మామ.